ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ పథకం సాయం పొందడానికి రైతులంతా ఈకేవైసీ పూర్తి చేయాలని వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు చెప్పడంతో రైతులు సేవా కేంద్రాల దగ్గర క్యూ కట్టారు. అయితే ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. ఈకేవైసీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాత సుఖీభవ పథకం సాయం కోసం రైతులు ఈకేవైసీ చేయించుకోవడానికి సేవా కేంద్రాల దగ్గర 4 రోజులుగా రద్దీ ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం రైతులకి ఊరటనిచ్చేలా అందరూ రైతులు ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రభుత్వం దగ్గర వివరాలు లేని కేవలం 1.45 లక్షల మంది రైతులు మాత్రమే వేలిముద్ర వేయాలని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఈ జాబితాలను ఆర్ఎస్కేలకు పంపించింది. అంతకుముందు ప్రభుత్వం రాష్ట్రంలో 45.65 లక్షల మంది అన్నదాత సుఖీభవకు అర్హులుగా తేల్చి వీరంతా 20వ తేదీలోగా ఈకేవైసీ చేయాలని సూచించింది. ఈ క్రమంలో రైతులు తమ పొలాల పాస్ పుస్తకాల డాక్యుమెంట్లు ఆధార్ కార్డులతో రైతు సేవా కేంద్రాలకు వెళ్లారు. అక్కడ సిబ్బంది కూడా ఉదయం నుంచి ఈ పనుల్లోనే ఉన్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా పూర్తవుతుందో లేదోనని రైతుల్లో ఆందోళన కనిపించింది. ఈ మేరకు వివిధ శాఖలు తీసుకున్న ఈకేవైసీ జాబితాలను అన్నదాత సుఖీభవ పథకం అర్హులతో లింక్ చేశారు. అయితే మొత్తం 44.19 లక్షల మంది రైతులకు సంబంధించిన వివరాలు సరిపోగా మిగిలిన 1.45 లక్షల మంది రైతులు మాత్రమే ఈకేవైసీ చేసుకోవాలని తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతులు తాము అన్నదాత సుఖీభవకు అర్హులమో కాదోనని ఆందోళనలో ఉన్నారు. అందుకే ప్రభుత్వం అన్నదాత సుఖీభవ వెబ్సైట్ లో చెక్ స్టేటస్ అనే ఆప్షన్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది. ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తే ఆధార్ నెంబర్ నమోదు చేయగానే అర్హులైన వారి వివరాలు అక్కడ కనిపిస్తాయి. రైతులు ఈకేవైసీ చేసుకోవాలో లేదో కూడా తెలుస్తుంది. అందుకే రైతులు ఆర్ఎస్కేలకు వచ్చి ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం దగ్గర వివరాలు లేని 1.45 లక్షల మంది రైతులు మాత్రమే ఈకేవైసీ చేసుకోవాలని అధికారులు తెలిపారు. మొత్తం మీద ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులకు ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేస్తోంది. ఈ నెలలోనే ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 20న డబ్బులు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఈలోపు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం చెప్తోంది.